ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 14వ వాక్యంలో ఒక మాట చూద్దాం. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయున్నప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. నీ కష్టం దేవుడు చూస్తాడు, నీ బాధను, నీ కన్నీళ్లను, నీ ఇంట్లో పరిస్థితులు చూసి నేటి వరకు నిన్ను ఆదుకుంటున్న దేవుడు ఆయనే. మనం బ్రతకడానికి గాలి అవసరం, గాలి ఇచ్చాడు. వర్షం అవసరం, వర్షం ఇచ్చాడు. అర్థమవుతుందా? మనకి ఏది అవసరమో అన్నీ దేవుడే ఇస్తున్నారు. భాగ్యము సంపాదించుకున్నట్టుకు సామర్థ్యం దేవుడిచ్చాడు. నీకు బ్రతకడానికి కృపనిచ్చాడు, కుటుంబాన్ని కట్టాడు. బిడ్డలను అడిగితే దేవుడి బిడ్డలని ఇచ్చాడు. ఏది అవసరమో ఎప్పుడు అవసరమో అన్నీ ఇస్తున్నాడు ప్రభు. అంటే నీ కోరిక నెరవేర్చబడకపోవచ్చు కానీ నీ అవసరాలు మాత్రం అన్నీ తీరుస్తూనే ఉన్నాడు ప్రభు. మనం కూడా మన పిల్లల యొక్క కోరికలు నెరవేరుస్తామా? కొండ మీద కోతిని తెమ్మంటాడు, తెస్తావా? ఆడెవడో ఒక ధనవంతుని కొడుకు లేక పుడితే అతను అంగడికి వెళ్ళాడట, సంతకి వెళ్ళాడు. ఆ సంతలో ముందే ఏమన్నాడంటే ఓ పెద్ద ఏనుగు ఒకటి చూసి, డాడీ నాకు ఏనుగు కొనిపెట్టు అని మొండి పెడుతున్నాడట. ఏనుగేం చేసుకుంటావురా? అంత పెద్ద ఏనుగుని ఏం చేసుకుంటావు నాన్న? దాన్ని మేపడం అంత తేలికైన పని కాదంటే, నాకు కుదరదో, నాకు ఏనుగు కావాలి అని అంటే, ధనవంతుడు కాబట్టి ఏనుగును కొన్నాడు. కొన్న కాసేపటికి ఇంకొక షాప్ వచ్చింది. పెద్ద పెద్ద సంచులు చేతిలో పట్టుకొని కూరగాయలు మోస్తారు కదా, ఆ సంచులు అమ్మే కొట్టు దగ్గరికి వచ్చి, డాడీ నాకు ఈ సంచి కొను అన్నాడట. సంచిదేముందులని సంచి కొన్నాడు, ₹1 ఇచ్చి. అప్పుడు ఈడు మొండి మళ్ళా ఏమిటంటే, ఈ సంచిలో ఏనుగును పెట్టి అంటున్నాడు. మీకు అర్థమైందా? అదేంట్రా, ఈ సంచిలో ఏనుగు ఎలా పట్టిద్ది, అసలు ఎలా మనం మొయ్యగలం ఏంటంటే, నాకు తెలియదు, నువ్వు సంచిలో ఏనుగు పెట్టు. అప్పుడు ఆ తండ్రి ఏం చేసి ఉంటాడో చెప్పండి, చెప్పాలి మీరే. ఏనుగు కొనగలడు, సంచి కొనగలడు. వీడి కోరికలకి అంతు చిక్కని కోరికలు. ఆ సంచిలో ఏనుగును పెట్టాలట, ఒకటి ఇచ్చాడు గోబకు పెట్టి. అర్థమైందా? మనం ఒకవేళ దేవుడు మనల్ని కోరుకోమంటే ఎన్ని కోరికలైనా కోరుకుంటాం. కోరికలు తీర్చడు దేవుడు. కోరికలు తీర్చేవాడు మనల్ని వాడుకునేవాడే తప్ప, వాడుకొని విడిచిపెట్టేవాడే తప్ప, మన క్షేమాన్ని కోరేవాడు మన అవసరాలు తీరుస్తాడు. అంతేగాని కోరికల జోలికి వెళ్ళొద్దు. ఇక్కడ గమనించండి, గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయున్నప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచి, బాబు అందరు వినాలరా నాయనా, అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. అంటే అడుగుతాడు లెక్క.